బీహార్ రాజకీయ వాతావరణం భారీ ఆరోపణలతో తీవ్ర ఉద్రిక్తతకు గురైంది. జన్సూరజ్ నేతన్ పవన్ కే వర్మ చేసిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన అభివృద్ధి నిధుల నుంచి 14,000 కోట్లు తీసుకొని బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహిళా ఓటర్ల అకౌంట్లోకి జమ చేసినట్టు ఆయన ఆరోపించారు. ఈ మొత్తం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పేరిట 1.25 కోట్ల మహిళలకు ఒక్కొక్కరిగా 10,000 చొప్పున పంపించారని, ఎన్నికల ప్రవర్తన అమల్లోకి రావడానికి ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం అనుమానులకు తవ్విస్తోందని వ్యాఖ్యానించారు. వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక ప్రాజెక్ట్ కోసం వచ్చిన 21,000 కోట్లలో 14,000 కోట్లు దారి మళ్లించారని సమాచారం ఉన్నప్పటికీ దీనిపై స్వతంత్ర నిర్ధారణ ఇంకా జరగలేదని వర్మ స్పష్టం చేశారు. అయినా ఇది నిజమైతే ప్రజాధనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ ఆరోపణల వేళ బీహార్ ఆర్థిక స్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంపై 4 లక్షల కోట్ల రుణ బాధ్యత ఉండగా ప్రతిరోజు 63 కోట్లు వడ్డీ చెల్లింపులకు వెళ్తున్నాయని పవన్ వర్మ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ఎలా సమర్థనీయమవుతుందో ప్రశ్నించారు. 4 కోట్ల మహిళా ఓటర్లలో 1.25 కోట్ల మందికి మాత్రమే నిధులు పంపించి ఎన్డీఏకు ఓటు వేయని వారికి మిగిలిన ఇన్స్టాల్మెంట్లు రాకపోవచ్చు అన్న భావనను ఖచ్చితంగా సృష్టించేందుకు ఈ చర్యలు చేపట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఉచితాలపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లో మాత్రం భిన్నంగా వ్యవహరించడాన్ని పవన్ వర్మ ఎత్తిచూపారు. బీహార్లో మద్యం నిషేధం కోల్పోయిందని, అక్రమ మద్యం అధిక ధరలకు బహిరంగంగా విక్రయం అవుతుందని, ఆర్థికంగా బలహీన వర్గాలైన 2 లక్షల మందికి పైగా జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. లిక్కర్ బ్యాన్ పేరుతో చట్టం అమలు కాకుండా అధిక ధరలకు ప్రజలు మద్యం కొనుగోలు చేసి మహిళలు మరింతగా బాధితులవుతున్నారని వర్మ వాదించారు. ఈ ఆరోపణలతో బీహార్ రాజకీయాలు వేడెక్కగా నిధుల మళ్లింపుపై కేంద్రం నుంచి అధికారిక స్పందన కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.